రైట్ డీటెయిల్స్ చూద్దాం. ఢిల్లీ పర్యటన ముగించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాసేపట్లో హైదరాబాద్కి రానున్నారు. కాసేపట్లో బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలికేందుకు తెలంగాణ టీడీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. బేగంపేట విమానాశ్రయం నుంచి చంద్రబాబు నివాసం వరకు భారీ ర్యాలీకి పోలీసుల్ని అనుమతి కోరారు. ఇప్పటికే బేగంపేట విమానాశ్రయంకి భారీగా టీడీపీ శ్రేణులు చేరుకున్నారు. మొత్తంగా కాసేపట్లో హైదరాబాద్ కి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రానున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించి టీడీపీ నేతలు ఏ విధమైన ఏర్పాట్లు చేశారు అనే దాని గురించి మనకి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారిగా హైదరాబాద్కి రాబోతున్నారు. మరి కాసేపట్లో బేగంపేట ఎయిర్పోర్ట్కి 6:40 చంద్రబాబు చేరుకోబోతున్నారు. ప్రస్తుతం బేగంపేట ఎయిర్పోర్ట్ వద్ద ఆయనకి ఘన స్వాగతం పలికేందుకు టీడీపీ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 2 రోజుల పాటు ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి బాబు నేరుగా బేగంపేట ఎయిర్పోర్ట్కి ఢిల్లీ నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్కి చేరుకోబోతున్నారు. ఆయనకి ఘన స్వాగతం పలికేందుకు ఇప్పటికే తెలంగాణ టీడీపీ శ్రేణులంతా కూడా బేగంపేట ఎయిర్పోర్ట్కి చేరుకున్నటువంటి దృశ్యాలన్నీ చూడొచ్చు. ఆయనకి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను అద్దం పట్టే విధంగా ఆయనకి ఘన స్వాగతం పలికేందుకు ఇప్పటికే సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా టీడీపీ శ్రేణులంతా కూడా టీడీపీ జెండాలు చేతబూనికి ప్రతి ఒక్కరు భారీ ర్యాలీగా ప్రస్తుతం ఆయన 6:40 ఇక్కడికి చేరుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఆయన నివాసానికి ఆయన కాన్వెంట్లో భారీ ర్యాలీగా వెళ్తారు. ప్రస్తుతం ఇప్పటికే తెలంగాణ టీడీపీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా బేగంపేట ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ లోనికి దాదాపు 50 మందికి పైగా కూడా అనుమతి ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 6:40 బేగంపేట ఎయిర్పోర్ట్కి నారా చంద్రబాబు చేరుకుంటారు. చేరుకున్న తర్వాత ఇక్కడ నుంచి దాదాపు కీలక నేతలను కలిసిన తర్వాత భారీ ర్యాలీగా ఇక్కడ నుంచి ఆయన నివాసానికి చేరుకుంటారు. అనంతరం రేపు జరగబోయేటటువంటి చాలా కీలకమైనటువంటి 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రుల భేటీ ఉంటుంది ప్రజాభవన్లో. ముఖ్యంగా రేపు జరగబోయేటటువంటి భేటీకి సంబంధించినటువంటి అంశంలో ఈ 10 సంవత్సరాల పాటు ఏదైతే 2 తెలుగు రాష్ట్రాల మధ్య పరిష్కారం కానటువంటి విభజన చట్టంలో ఉన్నటువంటి పరిష్కారం కానటువంటి సమస్యలపైన ప్రధానంగా 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎం కూడా ప్రస్తుతం చర్చించబోతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు చంద్రబాబుకి స్వాగతం పలికేందుకు మహిళలంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ నృత్యాలు చేస్తున్నటువంటి చూడొచ్చు. ఎందుకంటే బాబుకి ఘన స్వాగతం పలికే వీరంతా కూడా ఉంది. ప్రస్తుతం వీళ్ళని మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మరి కాసేపట్లో చంద్రబాబు రాబోతున్నాడు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారికి ఇక్కడికి రాబోతున్నాడు. ఎట్లా ఫీల్ అవబోతుంది? చాలా సంతోషంగా ఉందండి. ఒక సైకో నుంచి పోరాడి కష్టపడి ఈరోజు హైదరాబాద్ తెలంగాణకు వస్తున్నాడు. చాలా సంతోషంగా ఉందండి. మాకు ఒక యుద్ధంలో గెలిచి ఒక సమర యోధుడు వస్తున్నాడు కాబట్టి చాలా సంతోషంగా ఉందండి. మేడం మీరు చెప్పండి, బాబు దాదాపు ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి 4వ ప్రమాణ స్వీకారం చేశారు, ముఖ్యమంత్రిగా చేసి ఇప్పుడు హైదరాబాద్ రాబోతున్నారు. ఇది కార్యకర్తల నుంచి మేము చాలా ఆనందంగా పడే విషయం అండి. ఇది మేము ఈ 5 సంవత్సరాల నుంచి ఎంతో బాధపడి అమరావతి రైతుల నుంచి మేము భూములు ఇచ్చి మేము ఎంతో బాధపడి ఈ స్థాయికి ఇలా ఉన్నామంటే కారణం చంద్రబాబు నాయుడు గారే. ఇది కార్యకర్తల నుంచి అమరావతి దాతల నుంచి మేము అందరూ కోరుకునేది ఇదే. జై బాబు గారు. ఇది మనం మొత్తం చూసుకుంటే ఒకవైపు టీడీపీ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున బేగంపేట ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. మరి కాసేపట్లో రాబోయేటటువంటి చంద్రబాబుకి ఘన స్వాగతం పలకబోతున్నారు. పలికిన తర్వాత ఇక్కడి నుంచి నేరుగా ఆయన భారీ ర్యాలీగా ఆయన నివాసానికి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత 2 రోజుల పాటు చంద్రబాబు హైదరాబాద్లోనే మకం వేయబోతున్నారు. ప్రధానంగా రేపు సాయంత్రం 4 గంటలకి ప్రజాభవన్లో జరగబోయేటటువంటి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో పాల్గొంటారు. భేటీలో పాల్గొని 10 సంవత్సరాల పాటు విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలు పరిష్కారం కానటువంటి అంశాలపైన ప్రధానంగా సమావేశం అవడంతో పాటు ఆ సమస్యలు పరిష్కరించే దిశగా
సంబంధించినటువంటి ముఖ్యమంత్రుల భేటీ జరగబోతుంది. అనంతరం 7వ తేదీన అంటే ఆదివారం నాడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో తెలంగాణ టీడీపీకి సంబంధించినటువంటి నేతలతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ కాబోతున్నారు. భేటీ అయి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అధ్యక్షునితో పాటు మరొకవైపు ఇతర పలు కీలకమైనటువంటి అంశాలపైన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కేంద్రంగా తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ కాబోతున్నారు. మొత్తానికి ఈ విధంగా చంద్రబాబుకు సంబంధించినటువంటి షెడ్యూల్ ఉండబోతుంది. మరి కాసేపట్లో అయితే చంద్రబాబు బేగంపేట ఢిల్లీ పర్యటన ముగించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాసేపట్లో హైదరాబాద్కి రానున్నారు. కాసేపట్లో బేగంపేట విమానాశ్రయానికి ఆయన చేరుకోనున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడుకి స్వాగతం పలికేందుకు తెలంగాణ టీడీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. బేగంపేట విమానాశ్రయం నుంచి చంద్రబాబు నివాసం వరకు భారీ ర్యాలీగా పోలీసులకి అనుమతి కోరారు. ఇప్పటికే బేగంపేట విమానాశ్రయంకి భారీగా టీడీపీ శ్రేణులు చేరుకున్నారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాసేపట్లో హైదరాబాద్కి రానున్నారు. కాసేపట్లో బేగంపేట విమానాశ్రయానికి ఆయన చేరుకోనున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలికేందుకు తెలంగాణ టీడీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేసినట్లుగా తెలుస్తోంది. బేగంపేట విమానాశ్రయం నుంచి చంద్రబాబు నివాసం వరకు భారీ ర్యాలీకి కూడా పోలీసుల నుంచి వారు అనుమతి తీసుకున్నారు. ఇప్పటికే బేగంపేట విమానాశ్రయంకి భారీగా టీడీపీ శ్రేణులు చేరుకున్నారు.